ఈ నెల 24వ తేదీన అసెంబ్లీకి పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ వేయబోతున్నామని గోపిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మా విజయానికి సోపానాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. హ్యాట్రిక్ విజయం కొట్టడం ఖాయమన్నారు. అందరికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే మా ముఖ్య అజెండా అని ఆయన అన్నారు. జై గోపిరెడ్డి తెల్లాలి గోపిరెడ్డి గారి నాయకత్వం, తెల్లాలి గోపిరెడ్డి గారి నాయకత్వం, తెల్లాలి గోపిరెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. అందరికి ఇళ్ళ పట్టాలి. శరవేగంగా పట్టణం అంతా కూడా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రజాదరణ గొప్పగా ఉంది. ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా డాక్టర్స్ ఫ్యామిలీ 40 మంది డాక్టర్స్ కూడా ఈరోజు ప్రచార కార్యక్రమం నిన్న కూడా నిర్వహించారు, ఈరోజు కూడా నిర్వహిస్తారు. అట్లానే రానున్న 5 సంవత్సరాల కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, నర్సరావుపేటని కార్పొరేషన్ చేసే కార్యక్రమం కానీ, వైఎస్ఆర్ స్మృతివనం నిర్మాణం చేసే కార్యక్రమం కానీ, ట్రాఫిక్ సమస్యని పరిష్కారం చేసే కార్యక్రమం, జేఎన్టీయూ యూనివర్సిటీ తీసుకొచ్చే కార్యక్రమం, ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంక్షేమంతో అభివృద్ధి రెండు కూడా కలిపి ప్రజలను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి ఒకటే, మీకు పథకాలు మళ్ళీ రావాలన్నా, వాలంటీర్ వ్యవస్థ ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. అట్లానే నామినేషన్ కార్యక్రమం కూడా ఈ నెల 24వ తారీఖున నేను మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ అనిల్ కుమార్ గారు ఇద్దరం కూడా కలిసి 24వ తారీఖున ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం మీద రెడ్డినగర్లో అక్కడి నుంచి ప్రారంభమై భారీ ర్యాలీగా ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంది. నామినేషన్ వేస్తాం. ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేసి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. నర్సరావుపేట పట్టణం 1వ వార్డులో ఎన్నికల ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆవుల సత్రం నుంచి ప్రజలందరినీ కూడా గడప గడపకి వెళ్ళి, డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూరింది గత 5 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా కుటుంబానికి మేలు జరిగిందనే కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చెప్తూ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడే చూసాం చాలామందిని. కొంతమంది పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, డ్వాక్రా డబ్బులు కానీ, చేయూత కానీ, అట్లానే ఇళ్ల పట్టాలు కానీ, ఇవన్నీ కూడా చాలామందికి ఈరోజు ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి ఈరోజు ప్రజలు చాలా ధైర్యం చెప్తా ఉన్నారు. అట్లానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బస్ యాత్ర కూడా గోదావరి జిల్లాలో, ఏదైతే గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నామో, గోదావరి జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్ర కన్నా రెట్టింపు జనం ఈరోజు రావడం జరుగుతుంది. అక్కడ కూడా నేను పలు చోట్ల తెలుసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం చాలా బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం. 115 నుంచి 120 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం ఖాయం. ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇవాళ ప్రభుత్వ పథకాలు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లానే నర్సరావుపేట నియోజకవర్గంలో ఈరోజు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మూడోసారి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు అందరం కూడా కలిసి ఈరోజు పనిచేసే కార్యక్రమం చేస్తున్నాం. తప్పకుండా ఎక్కడికి వెళ్ళినా సరే అపూర్వ ఆదరణ లభిస్తుంది. ఈరోజు నర్సరావుపేట పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ ప్రచారం 3 చోట్ల జరుగుతూ ఉంది. ఇవాళ